రైట్ శివ, పాకిస్తాన్‌లో మీరు హమాస్ ఒకసారి హోల్డ్ లో ఉగ్రవాదులు ఉండండి. మనకైతే ఒక పర్యటించారు. బ్రేకింగ్ అందుతుంది. ఇటు ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించి కూడా ఇటు ప్రధాని మోదీ అయితే చర్చిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాము. ఏదైతే అజిత్ దోవల్ ఉన్నారో అటు ప్రధాని మోదీతో భేటీ అవుతున్నారు. ప్రధాని మోడీ నివాసానికైతే అజిత్ దోవల్ చేరుకున్నారు. అయితే మరో పక్కన కూడా ఇటు పాక్ సైనిక చర్యలనైతే ప్రధాని మోడీ అటు నిరంతరం కూడా చూస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వీరు మధ్య ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇటు ఏదైతే జమ్మూ కాశ్మీర్పై పాక్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. దీంతో ఒక్కసారిగా కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ అయితే ఉలిక్కి పడిందనే చెప్పాలి. దీంతో అటు రక్షణ శాఖ కూడా అలర్ట్ అయింది. ఇప్పుడు అజిత్ దోవల్ అయితే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు ప్రధాని మోడీ నివాసానికి చేరుకున్నారు. ఈ ఘర్షణపై కూడా సమీక్షిస్తున్నారు. సమీక్షించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారని ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం ఇటు ఈ చర్యలన్నింటినీ కూడా పాక్ సైనిక చర్యలన్నింటినీ కూడా ప్రధాని మోదీ అయితే పర్యవేక్షిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే మోదీ తీసుకున్న నిర్ణయాలు, కఠిన ఆంక్షలన్నీ కూడా ఒక్కొక్కటిగా చూస్తూ వచ్చాము. అయినా కూడా పాక్ అటు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా మరొక్కసారి చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అజిత్ దోవల్ తో జరిగే మీటింగ్ లో ప్రధాని మోదీ అటు అజిత్ దోవల్ కలిసి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు, పాక్ కు ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే ఇప్పుడు అనాధికారికంగా ఏమైనా యుద్ధం ప్రకటిస్తారా, లేదంటే ఇప్పుడు పాక్ కవింపు చర్యలు తగ్గించుకుంటుందా, దీనికి సంబంధించి ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుందా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం మోడీ అయితే దీనిపైన ఏం మాట్లాడతారు అనేది కూడా ఉత్కంఠ మారింది. మరో పక్కన రాజ్నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. సో ఇరువురి కూడా ఈ సమీక్షపై ఎలాంటి చర్చలు నిర్వహిస్తారు, పాక్కి మరొకసారి బుద్ధి చెప్పేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏం స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు ప్రధాని మోడీ అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే కాశ్మీర్ దాడులపై కూడా ప్రధాని అటు దోవల్తో కలిసి చర్చిస్తున్నారు. వీరి చర్చలో ఇంకా కీలక అంశాలు ఏ చర్చకు వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు పాక్ అటు జమ్మూ కాశ్మీర్లోనే కాకుండా మరికొన్న చోట్ల కూడా దాడికి దిగేందుకు ప్రయత్నాలు చేస్తుంది అని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో పాక్కి మరొకసారి బుద్ధి చెప్పేందుకు ఇప్పుడు ప్రధాని మోదీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది ఉత్కంఠంగా మారింది. మరి కాసేపట్లో కూడా ఇటు మీటింగ్ పూర్తయిన తర్వాత ఈ ఘటనపై సమీక్ష కంప్లీట్ అయిన తర్వాత కూడా అటు ప్రధాని మోడీ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటనేది కూడా వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి, అటు పాక్ కవ్వింపు చర్యలు ఇంకా చూస్తూనే ఉన్నాము. మరి ఈ నేపథ్యంలో అటు ప్రధాని మోడీ అజిత్ దోవల్ కూడా భేటీ అయితే ఒక పక్కన జరుగుతుంది, మరో పక్కనైతే రాజ్నాథ్ సింగ్ అటు రాజ్నాథ్ సింగ్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుందని ఉత్కంఠ అయితే అందరిలో కూడా నెలకొంది. దీనిపై ఏమంటారు, డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మాత్రం భద్రతకు సంబంధించి హై అలర్ట్ అయితే ప్రకటించారు. అమిత్ షా హై అలర్ట్ ప్రకటించినట్టుగా కూడా చెప్పారు. ఇప్పటికే ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ ను కూడా రద్దు చేసి అక్కడి నుంచి ఐపీఎల్ చైర్మన్ వెంటనే ప్రేక్షకుల్ని వెళ్ళిపోవాలని చెప్పి కూడా చెప్పారు. రాజీవ్ శుక్లా అక్కడ పూర్తిగా కరెంట్ ఆఫ్ చేయడంతో అందరి ప్రేక్షకులందరినీ బయటకు వెళ్ళిపోమన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ పూర్తిగా బ్లాక్అవుట్ చేసిన పరిస్థితి. రాజస్థాన్, ఉదయ్పూర్ ఈ ప్రాంతాల్లో కూడా పూర్తిగా చీకటి నెలకొంది. పూర్తిగా కరెంటును అయితే నిలిపివేశారు. ఇప్పటికి కూడా పాకిస్తాన్ కవింపు చర్యలో భాగంగా డ్రోన్లని ప్రయోగిస్తుంది. కానీ F-16 భారత విమానం మాత్రం పూర్తిగా వాటన్నిటిని కంట్రోల్ చేస్తూ ఎక్కడికక్కడే వాటన్నిటిని నిర్వీర్యం చేసినట్టుగా భారత సేన ప్రకటించింది. ప్రస్తుతం ప్రధానమంత్రి మోదీతో అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఇది కీలక సమావేశమని చెప్పుకోవచ్చు. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా భారత ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అమెరికా కూడా రంగంలోకి దిగింది. రెండు దేశాలు కూడా సమన్వయం పాటించాలి. రెండు దేశాల ఎవరైతే జయశంకర్ కావచ్చు, పాకిస్తాన్ కు సంబంధించిన విదేశాంగ మంత్రి కావచ్చు, వారిని కూడా ఖచ్చితంగా ఆన్లైన్ లోకి రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే యుద్ధ వాతావరణం నెలకొంది, యుద్ధం అంతా జరుగుతున్న భావన కూడా అమెరికాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా యుద్ధాన్ని నిలిపివేయాలన్న ధోరణిలోనే అమెరికా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రెండు దేశాలు
సమయమే పాటించాలి, ఇది ప్రపంచానికి మంచి కాదని చెప్పి అమెరికా చెప్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం కవింపు చర్యలో భాగంగా వాటి వైపు నుంచి, అంటే వాళ్ళ దేశం వైపు నుంచి మిజైల్స్ ని, డ్రోన్స్ ని ప్రయోగించాలనే ధోరణి కొనసాగిస్తుంది. కానీ భద్రతా బలగాలు మాత్రం ఖచ్చితంగా వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం, అంటే ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కావచ్చు, ఎల్ఓసి ఎక్కడైతే ఉందో రాజస్థాన్, పంజాబ్, ఈ ఎల్ఓసి చుట్టుపక్కల మాత్రం అక్కడ పూర్తిగా చీకటి వాతావరణం నెలకొంది. ప్రజలందరినీ ఎవరికి బయటకు రాకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం అయితే పూర్తిగా సెలవులు రద్దు చేస్తున్నట్టుగా చెప్పింది. ఎవరు బయటకు రాకూడదు, అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలని చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే ఓవరాల్ గా సిచ్యువేషన్ అయితే హై టెన్షన్ అయితే భారతదేశంలో పూర్తిగా నెలకొంది. ఎందుకంటే నిన్న జరిగిన సింధూర్ ఆపరేషన్ మొదలుకొని ఎవరైతే మసూద్ అజార్ తమ్ముడు జైషే మహమ్మద్ చీఫ్ అతను హఫీజ్ సయ్యద్ సంబంధించి మరణించాడో, తదుపరి వాళ్ళకి సంబంధించిన ఆర్మీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా అతని అంత్యక్రియలో పాల్గొన్నారు. కానీ అది జీర్ణించుకోలేని పాకిస్తాన్ భారత్ పైన ఎదురు దాడికి దిగింది. ఎక్కడికక్కడ దాడులను కొనసాగిస్తూ వస్తుంది. ఇప్పటికే నిన్న పూంచ్ సెక్టర్ లో విచక్షణరహితంగా కాల్పులు జరిపి 16 మంది పైగా మరణించడానికి కారణమైంది. 60 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా అంటే ప్రాణ నష్టాన్ని ఎక్కువ చూపించాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ అయితే కవింపు చర్యలు చేపడుతుంది. పాకిస్తాన్ కవింపు చర్యల్ని మన జెట్ అంటే విమానాలు కావచ్చు, మిగతా సైనిక చర్యకు సంబంధించి కూడా పూర్తిగా వాటన్నిటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మరోవైపు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు త్రివిధ దళాధిపతులతో మాట్లాడుతూ ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. మరోవైపు అమిత్ షా హోంమంత్రి కూడా భారత్ సంబంధించిన అంశాల్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలని చెప్పి వివిధ దేశాల రాయబారులతో, ప్రధానమంత్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ రాత్రికి వాళ్ళు మరి డ్రోన్లు కావచ్చు, మిసైళ్లు కావచ్చు, మిగతా వాటిని ప్రయోగించే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా పాకిస్తాన్ సంబంధించిన, భారత్ సంబంధించిన రహస్య ఏదైతే రాగవచ్చు ఇంటెలిజెన్స్ వింగ్లన్నీ కూడా సమాచారం సేకరిస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో ఉన్న అత్యాధునిక ఆయుధాలన్నింటినీ కూడా బయట పెడతామని చెప్పి కూడా భారత్ ఇప్పటికే చాలా న్యూస్ ఏజెన్సీలు బయటకి ప్రకటిస్తున్నాయి. అంటే ఓవరాల్ గా మాత్రం జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్, పంజాబ్ కావచ్చు, మొత్తం ఎల్ఓసి ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు ఎదురవుతున్నారు. కానీ ప్రజలందరినీ సురక్షితంగానే తాము కాపాడుతామని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది. కానీ ఈ సిచ్యువేషన్ మరి ఈ అర్ధరాత్రి మళ్ళీ భారత వాయుసేన గాని, త్రివిధ దళాధిపతులు గాని ఎటువంటి సైనిక చర్య తీసుకుంటారని కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే లాహోర్ కావచ్చు, రావల్పిండి కావచ్చు, మొత్తం ఇస్లామాబాద్ కావచ్చు, అక్కడ భారత్కు సంబంధించిన డ్రోన్లు ఇప్పటికే అక్కడికి వెళ్ళి అక్కడ చాలా వరకు ఏరియాలన్నింటి కూడా ధ్వంసం చేశాయి. కానీ ఎక్కడ ప్రజలపైన తాము దాడి చేయడం లేదు. కేవలం ఎవరైతే టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చారో ఆ ప్రాంతాలపైనే దాడి జరుగుతుందని చెప్పి కొద్దిసేపటి క్రితమే, అంటే సాయంత్రం 5:30 ప్రాంతంలోనే మిస్రీ ప్రకటించారు. కానీ పాకిస్తాన్ మాత్రం అవన్నీ ఏం పట్టించుకోకుండా తమ వైపు జరిగిన ఏదైతే టెర్రరిస్టుల పైన దాడి జరిగింది, తమ పైన దాడి జరిగినట్టుగా భావిస్తూ వాళ్ళు మాత్రం ఎదురు దాడికి దిగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ని కాకావికలం చేసే విధంగా మాత్రం ముందుకు వస్తున్నారు. కానీ భారత సైన్యం మాత్రం ధీటుగా ఎదుర్కొంటూ వాళ్ళకి సంబంధించిన రాకెట్లను కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వాళ్ళందరినీ మనకైతే అటు వింగ్ కమాండర్ జగన్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. సార్ నమస్తే. జగన్మోహన్ గారు. నమస్తే అండి, ఐ కెన్ హియర్ యు. సార్ నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నాం జరిగిన దాడంతా కూడా ఒక పక్కనైతే అటు పాకిస్తాన్ మన ఉగ్ర దాడులపై దాడి చేసింది కూడా పాకిస్తాన్ అయితే జనావాసాలే లక్ష్యంగా ఈ రోజు అయితే 8 డ్రోన్లతో కూడా దాడికి తెగబడింది. దీనిపై మీ వెర్షన్ ఏంటి, మీరు ఏమంటారు? వాళ్ళు చేసేది మన ప్రతి యాక్షన్ నాన్ ఎస్కలేటరీ అని చెప్పి గుచ్చి మనం చెప్తుంటే వాళ్ళు ప్రతి యాక్షన్ కూడా ఎస్కలేట్ చేయాల్సిందే అన్న వైఖరిలోనే ఉన్నారండి. వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ కానీ, వాళ్ళు యూజ్ చేసే వెపన్ సిస్టమ్స్ కానీ, వాళ్ళు సెలెక్ట్ చేసే టార్గెట్స్ ఏ విధంగా అయితే మన సివిలియన్స్ ని టార్గెట్ చేసి చంపారో, 16 of them died as declared by our own official figures, of which దానిలో కూడా 8 మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. అలాగే more than 43 people are injured. వాళ్ళలో ఎంతమంది క్యాజువాలిటీస్ ఉంటారో కూడా మనకు తెలియదు. అసలు వాళ్ళకి ఇలాంటి టార్గెట్స్ సెలెక్ట్ చేసే ఏ రకంగా హక్కు లేదు. మనం స్పందించాల్సిందే. వి డోంట్ హ్యావ్, మనకి యాజ్ ది నేషన్ వి డోంట్ హ్యావ్ ఎ చాయిస్ బట్ టు రియాక్ట్.
ఒకటి. రెండో పక్కన ఎంటైర్ మేజర్ టార్గెట్స్ 27 డిఫరెంట్ టార్గెట్స్ ఇన్ సిటీస్ ఆర్ వైటల్ ఇన్స్టలేషన్స్, వైటల్ పాయింట్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని అటాక్ చేస్తారు. లక్కీగా మనం సో ఫార్ వీ హావ్ డెఫినెట్ గా పై చేయి మందే ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు సక్సీడ్ అవ్వలేకపోయారు, అది వేరే సంగతి. కానీ వాళ్ళు అటాక్ అయితే చేశారు. మనం మన సైడ్ నుంచి డిక్లేర్డ్ ప్రాసెస్ హస్ బీన్ దట్ ఎస్ వీ హావ్ డిస్ట్రాయిడ్ లాహోర్ లో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేస్తామని. వాళ్ళ సైడ్ నుంచి ఇవాళ లేట్ ఇన్ ద ఈవినింగ్, ఇప్పుడు రాత్ర, ఈవినింగ్ కూడా కాదు, ఇప్పుడు రాత్ర వాళ్ళు ఫైనలీ దే హావ్ అగ్రీడ్ దట్ దే లాస్ట్ 2 JF-17 ఎయిర్క్రాఫ్ట్స్ అని. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి రావడానికి ప్రయత్నించి ఎక్కడ పోయింది అనేది మన వాళ్ళు ఇంకా చెప్పలా. కానీ వాళ్ళు మటుకు వాళ్ళ 2 ఫైటర్స్, వి లాస్ట్ 2 ఫైటర్స్ అని చెప్పి వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. ఒక స్టేట్మెంట్ అయితే ఇప్పటికే ఇచ్చారు ఆల్రెడీ. అవునండి. సో డెఫినెట్లీ ఎస్కలేషన్ ఇట్ సీమ్స్ టు బి ద ఓన్లీ పాత్ అహెడ్. మనం ఎంత వరకు ఎస్కలేట్ అవుతాము, ఎప్పుడు ఎస్కలేట్ అవుతాము, వాట్ విల్ బి అవర్ టార్గెట్స్ అనేది ఐఎమ్ షూర్ వీఆర్ ఇన్ ద బెస్ట్ హ్యాండ్స్ పాసిబుల్. విల్ లీవ్ ఇట్ టు ద బెస్ట్ డెసిషన్ ఆఫ్ ద Honorable Prime Minister and distinguished Chiefs of Army Staff, Navy Staff and Air Force Staff. Okay, thank you Jagannath garu. ఎస్, ఇక మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు జమ్మూ కాశ్మీర్ ఏదైతే పాక్ దాడికి పాల్పడిందో దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే పాక్ అయితే ఇంకా వక్రబుద్ధి పోనిచ్చుకోవట్లేదు, ఇంకా కవ్వింపు చర్యలకైతే పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో ఒక పక్క అటు రాజ్నాథ్ సింగ్ అయితే సమావేశం నిర్వహించారు, మరో పక్కన అజిత్ దోవల్ అయితే ప్రధాని మోడీతో సమావేశం అవుతున్నారు. ఈ భేటీలో కూడా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. భేటీ అనంతరం కూడా ఎలాంటి నిర్ణయాలు వెల్లడిస్తారు, ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది ఉత్కంఠ మారింది ప్రస్తుతం.